హాయ్ అండి. మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. చాలా మంది పేషెంట్స్ నన్నేమో అడుగుతున్నారంటే, మేడం మేము CD4 కౌంట్ పెంచుకోవాలనుకుంటున్నాము. సో, ఎలా మేము CD4ని పెంచుకోవాలి? అసలు ఈ CD4 అంటే ఏంటి? మాకు తెలియడం లేదు అని చెప్పి అడుగున్నారు. సో, వినండి జాగ్రత్తగా. అదేంటి అనంటే CD4 అంటే ఇది వన్ ఆఫ్ ద ఇమ్యూన్ సెల్స్. మన బాడీలో ఈ CD4 సెల్ కౌంట్ అనేది బాగా ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టు కన్సిడర్ చేయాలి. అండ్ హెచ్ఐవి ఉన్న పేషెంట్స్‌కి బిలో 200 ఉంటే వీళ్ళు కొంచెం డేంజర్‌లో పడుతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో, CD4 పెంచుకోవాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలో 200 లేకుండా అబోవ్ 200 టు 13, 1400 వరకు ఎంతైనా ఉండొచ్చండి. నో ప్రాబ్లమ్. కాకపోతే ఈ CD4 కౌంట్ పెరగడానికి తీసుకోవాల్సిన ఫుడ్ వచ్చేసి విటమిన్ B12 ఉండేవి తీసుకోవాలి. విటమిన్ B12 ఎందులో ఉంటది అని మనం చెప్పుకుంటే నాన్ వెజ్ రెడ్ మీట్‌లో ఇదనేది మనకి పుష్కలంగా దొరుకుతది. అండ్ బాగా రెడ్ మీట్ ఎర్ర మాంసం, గొడ్డు మాంసం అంటారు గదా! సో, ఈ రెడ్ మీట్‌లో ఎక్కువగా ఉంటది. మీట్ కన్నా కూడా ఇంకా రెడ్ మీట్‌లో. సో, ఇది డైలీ ఒక 250 గ్రామ్స్ అలా తిన్నా గూడా నో ప్రాబ్లమ్. అండ్ దాంతో పాటు ఈ రెడ్ మీట్ అనేది కుకింగ్ బాగా చేసేసుకోండి. ఈ సీజన్ కరెక్ట్‌గా లేదు కాబట్టి. ఎందుకంటే నంబర్ ఆఫ్ వైరస్‌లనేవి ఇప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అండ్ దీంతో పాటు బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. ఘీ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోండి. అంటే ఇక్కడ మనకి సిటీస్‌లో ఉండే వాళ్ళకైతే ప్యూర్ మిల్క్ గానీ, ఘీ గానీ దొరకడం కొంచెం కష్టం. కొంచెం విలేజెస్ సైడ్ ఉండే వాళ్ళకైతే సమ్ బెటర్. సో, దొరికిన వాళ్ళు ఖచ్చితంగా మంచిదే తీసుకోండి. దొరకని వాళ్ళు ఇవి మానేసి నాన్ వెజ్ అయినా తినండి. ఎందుకంటే ఈ కల్తీ ఉన్నయి, ఈ కెమికల్ కలిపిన ఈ మిల్క్‌లో తాగి మళ్ళీ వీళ్ళు అదర్ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా అండ్ స్లీప్ అనేది కరెక్ట్‌గా చూసుకోండి. కర్రీ క్వాంటిటీ ఎక్కువగా, రైస్ క్వాంటిటీ తగ్గించండి. స్లీప్ అనేది కరెక్ట్‌గా వెళ్ళండి. అండ్ స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ లేకుండా మీరు ఫ్రీగా మంచి ఫుడ్ తిన్నా గూడా స్ట్రెస్ వల్ల గూడా CD4 కౌంట్ అనేది తగ్గుతది. సో, స్ట్రెస్ తగ్గించుకోండి అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. మీ CD4 లెవెల్స్ పెంచుకోండి. హెచ్ఐవి నుంచి దూరంగా ఉండండి. సో, అసలు ఈ హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అంటే మనిషి యొక్క ఇమ్యూనిటీని దెబ్బతిని ఈ ఇమ్యూనిటీని లేకుండా తగ్గించేసి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పి అర్థం. సో, అలాంటప్పుడు మనం మన ఇమ్యూనిటీని పెంచుకుంటే ఈ వైరస్ కంట్రోల్ అవుతది. దీనికి చావే మార్గం అని ఎవరు భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. సో, నన్ను కన్సల్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద నా నంబర్ స్క్రోల్ అవుతది. సో, నాకు కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. థాంక్ యూ.